భవాని అరే బేటే ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం వచ్చేసినాం బర్కత్పూర సర్కిల్ దగ్గర ఉన్న చాలా ఫేమస్ అయిన మండపం జై భవాని యూత్ అసోసియేషన్ వారిది. ఇప్పుడు మీకు ఈ మండపం ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది, కావున చూసేసేయండి ఫుల్ వీడియో. జై భవాని. చలో మా సాములు అందరూ లైన్లలో వెయిట్ చేస్తున్నారు. అందరూ కలకల మెరిసిపోతున్నారు. ఎప్పుడు ఆనందమైన ఫేసెస్. జై భవాని, జై భవాని. మా గురుస్వామి ఎంత పెద్ద లైన్ చూసేసరికి అర్థమైపోయి ఉంటుంది ఎంత బాగుంటుందో లోపల. చూడడానికి రెడీ యుగేందర్ స్వామి. స్వామి జై భవాని. జై భవాని. ఏంటి స్వామి ఏం కథ? దర్శనంకి వచ్చినాం అమ్మవారి కాడికి. అమ్మవారి దర్శనానికి వచ్చినాం. అంగరంగ వైభవంగా అమ్మవారిని అలంకరించారు. చూడక ముందే చెప్పేస్తుంది స్వామి. చూసుకున్నట్లయితే ఇక్కడ లైట్లు చూడండి. లైట్లు చూడంగానే చేతిలో విభూతి పట్టుకోవాలి. ఓ అనగా పాటు హాట్స్పాట్ ఆన్లైన్ మనం పోయే లోపు ఇక్కడ నుండే చూద్దాం బర్కత్ కూడా. డాండి ఆడుతున్నా ఇంకా 2 సార్లు వస్తే ఇక నువ్వే వేస్తావు ఇక ఆ స్టెప్పులు. అయితే తిరుగుతారు కదా. మన గురుస్వామి అలాగంటే మంచిగా ఎత్తాడు. ఊరికే ఎట్లా తిరుగుతారు. అవి పెద్దగా ఉంటాయి, కొంచెం పెద్దగా ఉంది. వాళ్ళు బాగా పోతాయి ఇప్పుడు పెద్దగా ఉంటాయి. చలో ఇప్పుడే మన ఇండియా గెలిచిందని వార్త వచ్చింది. చూడండి వెనక అరుపులు. ఇండియా వాన్, ఇండియా వాన్, భారత్ మాతాకి. భజ మంజునాదం శివం శివం మహాప్రాణదీపం శివం డైరెక్ట్ శివం. తిన్నకు తిన్నకుతా గల 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 తిన్నకు తిన్నకుతా గజలనే కట్టి డమరుకమే పట్టి నాట్యమే చేసుట అమ్మకు ఇష్టమట. తిన్నకు తిన్నకుతా తిన్నకు తిన్నకుతా గల 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 తిన్నకు తిన్నకుతా. కేశవం కృష్ణ దామోదరం रामनारायणं च तुम मीरा के जैसे बुलाते नहीं, तुम मीरा चित्तं केशवं कृष्ण दामोदरं रामनारायणं च. అరే ఐస్రా మస్తు చల్లగా ఉన్నాయి రా వాటర్. ఘోరంగా చల్లగా.
నిప్పులా ముందు దశావతారాల సెట్ రాముడు కృష్ణుడు పాప లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాము. చాలా మంచిగా అనిపిస్తుంది. మస్తు అంటే మస్తు అనిపించింది. చాలా సూపర్ గాయ్స్, మస్ట్ విజిట్ ప్లేస్. అసలు హైదరాబాద్ నుండి ప్లేస్ విజిట్ కాకపోతే ఇంకా 3 రోజులే ఉంది మనకి నవరాత్రి. ఈ రోజులలో కవర్ చేసేసేది ప్రసాదం అయితే జిలేబీ పెట్టేశారు. అయితే మనకు చూసుకున్నట్లయితే ఎంత బాగుందంటే చాలా బాగుంది. థీమ్కి మెచ్చుకోవచ్చు. అంతా మంచిగా డెకరేషన్, ఇంకా బొమ్మలు చాలా మంచిగా పెట్టారు. పబ్లిక్ చూడండి, దూరా ఉన్నారు పబ్లిక్ అయితే. డెకరేషన్ హైలైట్, ఫస్ట్ విజిట్ ప్లేస్. వీడ పోయినసారి ప్రతింగరాలు పెట్టారు. లైటింగ్ అయితే మంచిగా అట్లాగేసారు, చాలా బాగుంది. చూసుకున్నట్లయితే సెట్టింగ్ అనంత పద్మనాభ స్వామి వచ్చింది. లోపల అమ్మవారికి 6 తలలు ఉన్నాయన్నమాట. 6 తలలు. నరసింహస్వామి శివుని ఎక్కుంటాడు, శివుని మీద అమ్మవారి కూర్చుంటుంది అనమాట. చాలా పెద్దగా ఉంటుంది. అయిన తర్వాత చూద్దాం. నేను ఇన్స్టాగ్రామ్లో చూసినా, ఇప్పుడు చూడడానికి చాలా ఆసక్తికరంగా ఉంది. జై భవాని.
అమ్మవారిని చూసిన వెంటనే ఇక చాలా మంచిగా అనిపించింది. అమ్మవారి అందం మాటల్లో వివరించేలాగా లేదు. ఇక్కడ పోయిన సంవత్సరం ప్రత్యంగిరాదేవి అవతారంలో పెట్టారు. ఇక్కడ ప్రతి ఇయర్ ఏదో ఒక యూనిక్ లాగా పెడతారనమాట. ఈసారి 6 తలల అమ్మవారిని చూడటం జరుగుతుంది. ఇంకా అమ్మవారు ఎట్లుందంటే అలా గాలిలో ఉన్నట్టుంది. దాని కింద శివుడు చాలా అందంగా ఉన్నాడు. మీసాలు ఉన్నాయి శివునికి. తర్వాత శివుని కింద నరసింహస్వామి శివుని ఎత్తుకున్నట్టుంది. అది మంచిగా ఉంది, అంటే మంచిగా ఉంది సెట్టింగ్. అమ్మవారి కళ అందము చాలా బాగుంది. ఇక దర్శనం చేసుకున్న తర్వాత మనకి స్వీట్ ఇవ్వడం జరిగింది. స్వీట్ బూంది ఇక్కడ పోయినా మనకు ప్రసాదం అయితే దొరుకుతుంది గాయస్. చాలా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ 2000 నుంచి అది స్టార్ట్ చేశారనమాట. నేను అప్పటికి గుట్టను కూడా గుట్టలేదు. మన హైదరాబాద్ కూడా ఇంత పెద్ద గ్రౌండ్లో పెడితే ఇట్లనే ఉంటుంది మంచిగా రష్ లేకుండా. జై మాతాది. ఇప్పుడు మనం వచ్చేసాం చాదర్ఘట్లో ఉన్న అతి భారీ విగ్రహం అమ్మవారిది. వరల్డ్ బిగ్గెస్ట్ ఈకో ఫ్రెండ్లీ అమ్మవారు అనమాట. మట్టితో తయారు చేసి పడింది. అయితే మనకు ముందు వచ్చేసరికి అమ్మవారి మీద వారాహి రూపం మీద అమ్మవారి మీద వారాహి రూపం 3 తలలతోటి. దాని తర్వాత దానికి మీద మన విష్ణువు, మహేశ్వరుడు, బ్రహ్మ